స్తోత్రం. ఈ మాసము క్రైస్తవులకు అడావడి లేదా సంతోషము ఆర్భాటంతో కూడిన మాసం. దాన్ని ఏమంటారు? క్రిస్మస్ సందర్భములుగా చెప్పుకుంటారు. మరి 1వ తారీఖు నుంచే అనేక ప్రాంతాలలో వాతావరణం కనిపిస్తుంది, క్రిస్మస్ వాతావరణం. హల్లెలూయా. పోయిన 2వ తారీఖు నెల్లూరులో పెద్ద గ్రాండ్ క్రిస్మస్ జరగాల్సింది, వర్షం వల్ల ఆగిపోయింది. రేపు 10వ తారీఖున మరి ఒక విఆర్సి గ్రౌండ్లో పెద్ద క్రిస్మస్ టెంట్ జరుగుతూ ఉంది. అంటే డిసెంబర్ 1 ప్రారంభమైంది అంటే దాని అర్థం ఏంటి? క్రైస్తవులకు పండగ వస్తుంది. ఏ పండుగ అది? క్రీస్తు పుట్టిన దినం. ఆమేన్. ఆ పండుగను ఉన్నవాడు లేనివాడని తారతమ్యము లేకుండా ఐక్యతగా జరుపుకుంటారు. హల్లెలూయా. ఇక్కడ ఐక్యతను కనబరుస్తుంది క్రిస్మస్. ఆమేన్. అందరూ ఇళ్లలో స్టార్ వెలిగిస్తారు, అవునా కదా? అందరూ కూడా కాస్తంత సంతోషముగా, కొంతమంది రంగులు వేసుకుంటారు, కొంతమంది. ఎందుకంటే క్రీస్తు నా కొరకు పుట్టినటువంటి సందర్భము కనుక నేను ఉత్సహించి సంతోషించి నా ప్రభు యొక్క జన్మదినాన్ని కనబరచాలన్నటువంటి ఆశతో వేల కొలది, అమెరికాలో అయితే కొన్ని మన కోట్ల రూపాయల్లో లెక్క. అమెరికాలో కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఈ యొక్క దినం, ఈ యొక్క మాసంలో. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఈ లోకానికి ఇచ్చిన మంచి గొప్ప బహుమానం, ప్రభు అయిన క్రీస్తుని ఈ లోకానికి తీసుకొచ్చి నిజమైన దేవుడని ప్రజలకు కనబరిచినటువంటి మహా గొప్ప కార్యం. హల్లెలూయా. అందుకని మన పిల్లలు మనం పుట్టినప్పుడు క్రిస్మస్ చేసుకుంటాం, మన పిల్లలు మనం పుట్టినప్పుడు బర్త్డే జరుపుకుంటాం. క్రీస్తు ప్రపంచ యావత్తుకి ఒక మంచి ప్రసాదించినటువంటి మహనీయుడు గనుక, ఆయన ప్రభు గనుక ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం కూడా ప్రజలకు చాలా ఆశీర్వాదకరం. ఆమె చెప్దాం. హల్లెలూయా. రోజు ఇంతేనా, లేకపోతే ఆదివారం ఇంతే ఉంటుందా? రోజు ఇంతేనా? పాడములు ఆడు. పిల్లలు వచ్చి లోపల కూర్చోవాలి. మక్కాయి వంగందే మానయ్య వంగదో. ఏంటి? మక్కాయి వంగందే. హల్లెలూయా. ఇప్పుడు వంగకపోతే పిల్లకాయలు రేపు పెద్దరినాక మన మీద కర్రెత్తుకొని వస్తారు. ఆమె అవునా కదా? కాబట్టి ఇప్పటి నుంచి మన పిల్లల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ మాసంలో సంతోషకరమైన మాసంగా కనిపిస్తుంది. క్రైస్తవుడికి రోజు సంతోషం ఉండాలి. క్రైస్తవుడు అనగానే రోజు పోరాటం ఉంటాడు. హల్లెలూయా. పోరాటం లేని రోజు లేదు. ఆమేన్. పోరాటాలు ఉంటాయి, అదేవిధంగా సంతోషకరమైనటువంటివి కూడా ఉంటాయి. అయితే వీటన్నిటిని బట్టి మనము ఆనందించవలసిన విషయాలు మనం గమనించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఈరోజు ప్రభు బలదినం, మొదటి దినమును, మొదటి ఆదివారము మనము ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. కారణము వర్షం. వర్షం వల్ల మన మందిరం అంతా కూడా కురిచి కూర్చోలేని పరిస్థితి ఏర్పడటం వలన మొదటి ఆదివార దినమున మనము బల్ల ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఎంతమంది ప్రభు బల్లకు సిద్ధపడి వచ్చారు? సిద్ధపడి. ఏమో రాసింది, నేను మాట్లాడాను, సిద్ధపడి. హల్లెలూయా. ప్రతి విషయానికి ఒకటి గుర్తు పెట్టుకోవాలి. నువ్వు వేరే ఊరికి వెళ్ళాలంటే ఏం చేస్తావు? ఆ మాట అన్నది ఎవరు? సిద్ధపడి. హల్లెలూయా. ఏంటంట? సిద్ధపడాలి. సిద్ధపడకుండా ఊరికి వెళ్తానంటే నువ్వేం చేస్తావు తెలుసా? ఏమి ఎత్తుకోపోవాలో కూడా నీకు తెలియకుండా ముందుకు ఎక్కుతావు బండి. ఆమేన్. ఆడపోయి ఇబ్బంది పడతావు. అందుకని సిద్ధపడి. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు,
లేకపోతే మరి పశువులు గొర్రెలు మందలు మేపేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పగులంతా ఆడికి వెళ్తాం కాబట్టి సాయంత్రం వరకు ఆడితో కూడా ఉండాలి కాబట్టి ఏం చేయాలి, మనము సిద్ధపడాలి. ఆమె చెప్తామా? హల్లెలూయా. ఎందుకంటే అక్కడ నీళ్లు ఉంటాయో ఉండవు, ఆ నీళ్లు కావాలి, మధ్యాహ్నానికి ఆహారం కావాలి. కాబట్టి ఇవన్నిటిని మనము సిద్ధపరచుకుంటాం. ఈ రోజు మనకు ప్రభు వల్ల దినమునకు మనం ఏం చేయాలి తెలుసా? సిద్ధపడి రావాలి. ఏంది సిద్ధపడడం అంటే? నిన్ను నీవు ప్రభు దగ్గర సమర్పించుకుని రావాలి. ఇంటిలో బయలుదేరే ముందు ఈరోజు నేను ప్రభు బలలో చేయవేయబోతున్నాను, నేను చేయవేయబోతున్నాను, బలం తీసుకోబోతున్నా, నా హృదయం ఎలా ఉంది, నా మాట తీరు, నా యొక్క స్థితి ఎలా ఉంది అని ఇంటి దగ్గరే నువ్వు సిద్ధపడి రావాలి. హల్లెలూయా. రాత్రి అందు నుంచి నేను ప్రభు బలలో చేయవేయబోతున్నాను కనుక నాలో దేవునికి ఏదైనా లోపము కనబడునేమో, నాలో దేవునికి ఇష్టం లేని కార్యం ఏదైనా కనబడునేమో అని నిన్ను నీవు దేవునికి ఏం చేయాలా? చెప్పాలా? సమర్పించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి సమర్పించుకుంటావో అప్పుడు దేవుడు నీలో ఉన్న లోపాలను ఎత్తి చూపించక తీసిపడారు. ప్రజలు మన లోపాలను ఎత్తి పట్టుకుంటారు, కానీ దేవుడు వాటిని ఏం చేస్తాడు? తీసేస్తాడు. అంటే నువ్వు దేవుని దగ్గర నువ్వు అడిగి సిద్ధపడి రావాలి. నువ్వు సిద్ధపడినప్పుడే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీలో ఉన్న పొరపాటును చేపిస్తాడు. నువ్వు అడగకుండా ఈరోజు దేవుని యొక్క బల మనం తీసుకుంటున్నాం కాబట్టి అనాలోచనతో వచ్చి అది తీసుకుంటే ఎవరికి నష్టం? చెప్పాలా? ఒక ఊరిలో ఒక సంఘటన జరిగింది. ఏంటయ్యా సంఘటన అంటే, మొదటి ఆదివారము బల్ల. ఏ ఆదివారము? అంతా భార్యాభర్తలు రాత్రంతా పాపం సిద్ధపడిపోయారు. సిద్ధపడి ఇంకా ఒక గంటలో చర్చి ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభమయ్యే సమయంలో ఏమైందో ఏమో తెలీదు, భార్యాభర్తలు ఇద్దరు జిడ్లు పట్టుకొని కొట్టుకునేసారు. ఇప్పుడు ఆడకు పోవాలా? చెప్పాలి. చర్చికి వెళ్ళాలి, మొదటి ఆదివారము బల్ల తీసుకోవాలి. పాప సిద్ధపడ్డారు. కానీ సాతానుడు ఏం చేశాడు? సిద్ధపడిన బిడ్డలని కాస్తంత ఇబ్బందులకు తీసుకొచ్చింది. భర్త వాటికి భర్త వెళ్తున్నాడు, భార్య వాటికి భార్య వెళ్తా ఉంది. ఇద్దరు వచ్చారు. యాడికి? మాటలు లేవు, ఏం లేవు. ఆ పాటిగా బైబిల్ ఎత్తుకుని పరిగెత్తింది, ఈయన పాటికి బైబిల్ ఎత్తుకుని పరిగెత్తింది. హల్లెలూయా. యాడికి వచ్చారు? రానట్టుకేమో. ఇప్పుడు వాళ్ళు సమాధానంగా వచ్చారా? చెప్పాలా? ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందో మనం విందాం. ఈరోజు బల కాబట్టి బలం గురించి నేను మాట్లాడబోతున్నాను. హల్లెలూయా. ఎందుకో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉదయ కాలమున నాకు గుర్తు చేస్తున్నాడు. బలలో ఉన్న శ్రేష్టతను నువ్వు బయలుపరచు. హల్లెలూయా. అశ్రద్ధ చేయవాడు శ్రమకు గురి అవుతాడు. అయోగ్యతగా బలలో చేయవేయకూడదు, యోగ్యముగా బలలో చేయవేయాలి. పరిశుద్ధముగా, పరిశుద్ధమైన ఆలోచన కలిగి, పరిశుద్ధమైన మనసు కలిగి, పరిశుద్ధతతో మనము బల తీసుకోవాలి. అందుకే బల దినమున తెల్లటి గుడ్డలు ఎందుకు వేసుకోమంటారంటే అదొక క్రమాని కోసం చెప్పారు. తెల్ల గుడ్డలు వేసుకున్నంత మాత్రం పరిశుద్ధులని కాదు. హల్లెలూయా. ఇప్పుడు నా శరీరాన్ని మాత్రమే తెల్ల గుడ్డలు కప్పింది, నా లోపల మనసుని కప్పిందా? చెప్పాలా? చెప్పలా? హల్లెలూయా. ఒక క్రమాన్ని, ఒక ఐక్యతను చూపిస్తుంది అంతే. అంతే కదయ్యా. అందరూ తెల్లగుడ్డలు వేసుకుంటే ఎంత యూనిటీ అన్నదాన్ని చూపిస్తుంది, అంతే కదా. కానీ లోపల మనసులు మాత్రమే ఏ హృదయంలో ఏ మనసు ఉందో అవి మారాలి. అందుకే ఈ ఐక్యత కలిగిన మనసు అందరిలో ఉండాలి. ఏక మనసుని రాస్తుంది. ఏ రాసంట? ఏక మనసు అంటే ఆయన హృదయంలో ఒకటే ఉండాలి, ఈయన హృదయంలో ఒకటే ఉండాలి, నా హృదయంలో కూడా ఒకటే కనెక్షన్ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, నువ్వు సిద్ధపడి వచ్చినావని చెయ్యొత్తున్నావు. కాబట్టి ఎలా సిద్ధపడి వచ్చావు?
ప్రభు యొక్క శరీరమును తినుటకు, ప్రభు యొక్క రక్తమును త్రాగుటకు. బైబిల్లో రాస్తుంది, ఆ రాత్రి యేసు ప్రభు లూకా సువార్తలో పస్కా అనబడినటువంటి పులి రొట్టెల పండుగ సమీపిస్తా ఉన్న సందర్భంలో అక్కడ కూడుకున్నప్పుడు అక్కడ చేయబడినటువంటి కార్యములు మనం గమనిద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనము 17 చదువుదాం. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. యేసు ప్రభు పస్కా జరుగుతున్న సందర్భంలో శిష్యులకు ఒక మంచి విధానాన్ని చూపిస్తున్నారు. ఒక గిన్నె ఎత్తుకున్నాడు. ఆయన దాన్ని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీరు తినండి లేదా పంచుకోండి అన్నాడు. హల్లెలూయా. 19వ వచనం చదువుదాం. పిమ్మట ఆయన విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న, ఆగండమ్మా, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న ఎవరి శరీరం అది? ఈ విషయంలో కూడా ఆనాటి ఉన్నటువంటి యూదులు, ఇజ్రాయేళ్లు అభ్యంతరపరచబడ్డారు. ఏంటా నీ శరీరం మీద తినడం ఏంటి? కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ఆనాటి కాలంలో కూడా యేసు ప్రభు ఉన్నటువంటి కాలంలో భూమి మీద సజీవుడుగా, అంటే శరీర రీతికి ఇప్పుడు సజీవుడే అయినా, హల్లెలూయా, వాక్య రూపంలో ఉన్నాడు. చెప్పకూడదా? మన ఆత్మయున్న దేవుడు మన మధ్య సజీవుడుగా మన మధ్యలో అందరినీ చూస్తూ ఉన్నాడు. ఆమె చేద్దాం. హల్లెలూయా. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఆయన చెప్పినప్పుడు చాలా మంది అభ్యంతర పడ్డారు. ఏమిటినా ఈయన శరీరాన్ని తినిస్తాడంట అన్నారు. కానీ ఇక్కడ సత్యాన్ని మనము గ్రహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆ మాట అన్నాడు? అక్కడ ఉన్నటువంటి యూదులకు, వారు పస్కా పండుగని ఆచరించేవాళ్ళు. పస్కా అనే పండుగ గురించి మరోసారి చెప్పుకుందాం. కానీ ఆ పండుగ ఆచరించేవారు, పులియని రొట్టెల పండుగ ఆచరించాలి. వాళ్ళకు ఒక క్రమం ఉంది. అయితే ఆ దినమున, ఆ సందర్భములో యేసు ప్రభు కొన్ని రొట్టెలను సిద్ధపరిపించాడు. అలాగే ద్రాక్షారసమును కూడా తయారు చేయించాడు. ఇవి రెండు తీసుకుని వచ్చిన పిమ్మట యేసు ప్రభు ఏం చేశాడంటే, అవి వాటిని తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఒక క్రమాన్ని వాళ్ళకి నేర్పిస్తూ, ఇక మీదట మీరు దీన్ని చెయ్యాలి. ఆమేన్. ఎందుకు చెయ్యాలి అనేది తర్వాత చెప్తాను. ఆయన కూడా చెప్తున్నాడు చూడండి. ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము. ఎవరి కొరకు ఇవ్వాలి? మన కొరకు ఎందుకు ఇచ్చాడు? హల్లెలూయా. ఆయన శరీరము తినుట వలన, హల్లెలూయా, ఆయన రక్తము త్రాగుట వలన నీవు జీవిస్తావు. హల్లెలూయా. నువ్వు బ్రతుకుతావు. ఆమేన్. ఒకటి వాక్య రూపములో వస్తున్న ఆహారము ఉన్నది. అలాగనే నెల నెల మొదటి ఆదివారము, లేకపోతే కొన్ని సందర్భాలలో ప్రతి ఆదివారము ఇస్తూ ఉంటారు. అంటే ఆయన శరీరమును, ఆయన రక్తమును తిరుగుతాగుట వలన, ఒకటి వాక్యం వలన నువ్వు జీవించబడుతున్నావు. అలాగనే ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగుట వలన నువ్వు బ్రతుకుచున్నావు. హల్లెలూయా. రెండు విధాలుగా దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. ఒకటి నీ ఆత్మను పోషిస్తున్నాడు. ఆమేన్. వాక్యము నీ ఆత్మకు ఆహారమై ఉన్నది. ఆయన శరీరము, ఆయన రక్తము మరి నీ యొక్క జీవానికి సాదృశ్యముగా ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. బల్ల అనగానే మనం ఏం చేయాలి తెలుసా? సిద్ధపడిపోవాలి. ఈ రోజు నేను నా యేసయ్య శరీరమును తినబోతున్నా, నా యేసయ్య రక్తము నేను త్రాగబోతున్న, ద్రాక్ష రూపంలో ఉన్న ఆయన రక్తమును, రొట్టిగా ఉన్న ఆయన శరీరమును నేను తినబోతున్నాను అని పరిశుద్ధముగా నేను వెళ్ళాలి అక్కడికి. ఏ విధమైన అపవిత్రమైనటువంటి చేతులతో కానీ,
ఏ విధమైన అపవిత్రమైన పెదవులతో కానీ, ఏ విధమైన అపవిత్రమైనటువంటి దేహముతో మనము అక్కడికి వెళ్ళి అందులో పాలు పంపులు పొందడం వలన నష్టము యేసయ్య కాదు కానీ కష్టము మనకే. హల్లెలూయా. ఎవరికయ్యే నష్టము? మనకు వస్తుంది. ఎందుకంటే అనాలోచన చేయకూడదు. ఇక్కడ రాయబడింది, చూద్దామా? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు. ఎందుకమ్మా? ఎందుకు ఈ బలం తీసుకోవాలి మనము? ఎవరిని జ్ఞాపకము? యేసయ్యను జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే యేసయ్య నీకు జీవమునిచ్చాడు. యేసయ్య నీ కొరకు సమస్తమునిచ్చాడు కనుక ఆయన జ్ఞాపకము చేసుకో. ఎందుకంటే ఆయన వెళ్ళబోతున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికి వెళ్ళబోతున్నాడు. కాబట్టి ఈ మాటలు తన శిష్యులతో చెప్తున్నాడు. ఇక మీదట ఆయన చాలా తెలివిగా వారితో మాట్లాడుతున్నారు. కొంతమందికి అది అర్థం కాలేదు, కొంతమందికి అది అర్థమైంది అనుకుంటా. అయితే అర్థమైనలో మాట్లాడారు, అర్థం కానలో గమ్ముగానే ఉండిపోయారు. ఏది ఏమైనప్పటికీ ఆయన జరగబోయే దాన్ని ముందుగానే తన శిష్యులకు విశదపరుస్తూ ఉన్నాడు. ఇదిగో ఇది చేయండి, ఈ రొట్టెను తినండి, ఈ ద్రాక్షరసమును తాగండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. అంటే యేసు ప్రభు మాతో కూడా తిరిగాడు కదా, మేము ఆయనతో కూడా తిరిగాము. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో మహిమ కార్యాలు చేసిన ఆ ప్రభు మన యొద్ద లేడే అన్నటువంటి అన్ని వాళ్ళకు గుర్తుకొస్తా ఉంటాయి. ఆయన బోధించిన మాటలు వారికి గుర్తుకొస్తాయి. అవన్నీ కూడా వారికి గుర్తులోకి వస్తాయి. కనుక ఆయన చెప్పి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఆయన ఎలా దీన్ని చేయుడి. అది చేసేవంటే అర్థం ఏంటి? యేసయ్య శరీరమును నువ్వు తీసుకుంటున్నావు, యేసయ్య రక్తమును నువ్వు తీసుకుంటున్నావు అంటే ఎవరిని జ్ఞాపకంలోకి తీసుకున్నావు? నువ్వు యేసయ్యని జ్ఞాపకంలోకి తీసుకున్నావు. ఆమె చెప్తామా? హల్లెలూయా. కొంతమంది పిల్లలు బయట తిరుగుతున్నారు, వాళ్ళందరూ మందిరంలోకి వచ్చి కూర్చోవాలి. మీరు చెప్పాలి, మా పిల్లలకు సండే స్కూల్ పిల్లలు బయట తిరగకూడదు, లోపల కూర్చోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆడుతూ ఉంటారు, టక్కన ఏదైనా కుక్క ఏదో పిల్లి కలిసినప్పుడు మనకు బాధే కదా. హల్లెలూయా. కాబట్టి ఆ పిల్లలను మనము ముందుగానే హెచ్చరిక చేస్తే వాళ్ళు అటు ఇటు వెళ్ళకుండా ఉంటారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందుకే రాయబడిన మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. దేవుని మాటల తర్వాతనైనా ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఏది ఆ రొట్టెను భోజనంగా ఆశీర్వదిస్తున్నాడు. ఆమా మంచి ఆరోగ్యం తెచ్చి ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలన కొత్త నిబంధన. హల్లెలూయా. చక్కటి మాటలు చెప్పాడు. వాళ్ళని ఆదరించి బలపరచడానికి వాళ్ళకు ఒక మాదిరికతను చూపిస్తూ ఆయన వెళ్ళిన తర్వాత వీళ్ళు చింతించకూడదని, ఆయన వెళ్ళిన తర్వాత వాళ్ళు కృంగిపోకూడదని, వాళ్ళ యొక్క విశ్వాసముని దృఢపరచడానికి, వాళ్ళ జీవితాలను బలపరచడానికి ఒక మంచి క్రమాన్ని యేసు ప్రభు ఆ పస్కా సందర్భంగా నేర్పిస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులైన మనం కూడా దాన్ని ఆశ్రయించడానికి ఇష్టపడుతున్నాం. అవునా? హల్లెలూయా. అవునా కదా? ఇక్కడ ఆచరించే విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు చెప్పిన మాటలు వినడానికి మంచిగా ఉన్నాయి. ఎవరైనా మంచి మాటలు చెప్పినప్పుడు బాగానే ఉంటున్నాయి. ఆచరించే క్రమంలోకి వచ్చేటప్పుడు దాన్ని మనం ఏం చేస్తున్నాము? ఆచరించట్లా. ఇష్టం వచ్చినట్టు ఆచరించడానికి కొంతమంది ఇష్టపడుతున్నారు, లేకపోతే అనాలోచనతో దాన్ని చేయడానికి ఇష్టపడుతున్నారు. అలా చేయకూడదు. ఏదైనా యేసు ప్రభు ఏదైతే చెప్పాడో అది మనము చేయాలి. అలాగే చేసినట్లయితే అది మనకు క్షేమము, అది మనకు ఆశీర్వాదము, అది ఆరోగ్యకరమైనటువంటిదై ఉంటాయి. హల్లెలూయా. అవునా కదా? చెప్పండి. ఉప్పు ఎక్కువ వేసుకుంటే తినగలమా?
కారం ఎక్కువ వేసుకుంటే తినగలమా? ఏ డాక్టర్లు ఏం చెప్తారో తెలుసా? ఉప్పు కాస్త జాగ్రత్తగా కొంచెం వేసుకుని తిను, లేకపోతే ఏం పెరుగుతుంది? కోపం వస్తుంది. కోపం పక్కన ఇంకేమవుతుంది? దానికి ఒక పేరు పెట్టారు. దాన్ని ఏమంటారు తెలుసా? బీపీ అంటారు. ఏమంటారు? అది తగ్గాలంటే ఇప్పుడు మాత్రం పడాల్సిందే.